తీవ్రమైన ఎండలు వడగాల్పులతో అల్లాడిపోతున్న తెలంగాణతో పాటు పలు పొరుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ ఐఎండీ శుభవార్త అందించింది. గత కొన్ని వారాలుగా మండిపోతున్న ఎండల కారణంగా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో నైరుతి రుతుపవనాల విస్తరణకు అనుకూలంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పేసి అధికారులు ప్రకటించారు. ఐఎండీ తాజా అంచనాల ప్రకారం రాబోయే 4 నుంచి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణతో పాటు ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. మరి ఈ పరిణామం కారణంగా వచ్చే వారం నుంచి అయితే వర్షాలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో వర్షాలు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. అనేక జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటిపూట ప్రజలు బయటకు రావడానికే ఇబ్బంది పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో రుతుపవనాల రాక ప్రజలకు కొంత ఉపశమనాన్ని అందించిందని చెప్పుకోవాలి. అయితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాల గమనం మరి సాధారణం కంటే అయితే నెమ్మదిగా సాగుతూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి బలమైన ఎల్నినో ప్రభావం అని చెప్పేసి వాతావరణ నిపుణులు వివరిస్తూ ఉన్నారు. మరి సాధారణంగా ఎల్నినో ప్రభావం ఉన్నప్పుడు అయితే భారతదేశంలో వర్షపాతం తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అదే ప్రభావం ఈసారి కూడా కనిపిస్తుందని చెప్పేసి అధికారులు పేర్కొంటున్నారు. రుతుపవనాల ఆలస్యం కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షపాత లోటు స్పష్టంగా కనిపిస్తోంది. భారత వాతావరణ శాఖ విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 741 జిల్లాల్లో 239 జిల్లాలు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు చేశాయి. మరో 230 జిల్లాల్లో అయితే పరిస్థితి మరింత ఆందోళనకరంగా అయితే మారింది. మరి ఈ జిల్లాల్లో అత్యంత తీవ్రమైనటువంటి వర్షపాత లోటు నమోదైనట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. వర్షాల జాప్యం కారణంగా వ్యవసాయ రంగంపైన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ సాగు పనులైతే ఆలస్యం అవుతా ఉన్నాయి. రైతులు విత్తనాలు సిద్ధం చేసుకున్నప్పటికీ కూడా వర్షాలు లేకపోవడంతో పంటల సాగు ప్రారంభించలేక ఎదురుచూస్తూ ఉన్నారు. మరి అనేక ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో నీటి మట్టాలు కూడా ఇప్పటికే తగ్గుముఖం పట్టాయి. మరి దీంతో తాగునీటి సరఫరా పైన కూడా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. వర్షాలు మరింత ఆలస్యమైతే వ్యవసాయం, నీటి నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తి వంటి రంగాలపైన ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వెంటనే పూర్తి స్థాయి ఉపశమనం అయితే లభించకపోవచ్చునని వాతావరణ శాఖ చెప్తా ఉంది. మరి జూన్ 20 నుంచి 24 వరకు ఈ తేదీ వరకు అయితే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు కొనసాగవచ్చునని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఇంకా అధికంగానే నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో కూడా ఎండల తీవ్రత కొనసాగుతుందని చెప్పేసి ఐఎండీ అంచనా వేస్తోంది. ప్రజలు అవసరమైతే మాత్రమే బయటకు రావాలని, తగినంత నీరు తాగాలని, వడదెబ్బ నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు.
మరోవైపు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే మొత్తం నైరుతి రుతుపవనాల సీజన్ పైన కూడా వాతావరణ శాఖ తన దీర్ఘకాలిక అంచనాలను వెల్లడించింది. మరి దక్షిణ భారత రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాల పంపిణీ అసమానంగా ఉండే అవకాశం కూడా ఉందని పేర్కొంది. అయినప్పటికీ రాబోయే రోజుల్లో తెలంగాణలో రుతుపవనాలు విస్తరించడం వల్ల ఉష్ణోగ్రతలు కొంతమేర అయితే తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇక వర్షాలు ప్రారంభమైతే రైతులకు ఊరట లభించడంతో పాటుగా కూడా నీటి వనరులు కూడా క్రమంగా మెరుగుపడే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రజలందరూ కూడా రుతుపవనాల కోసం అయితే ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తానికి తీవ్ర ఎండలతో ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణ ప్రజలకు నైరుతి రుతుపవనాల విస్తరణ ఒక శుభ సూచికంగా అయితే కనిపిస్తూ ఉంది. అయితే వర్షాలు పూర్తి స్థాయిలో ఇక స్థిరపడే వరకు కూడా ఎండల ప్రభావం అయితే ఖచ్చితంగా కొనసాగవచ్చునని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మరి అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ సూచనలను పాటించాలని అధికారులు కూడా ఇప్పటికే సూచిస్తున్నారు. తెలంగాణలో గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపించాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా గాలివాన కారణంగా అనేక ప్రాంతాల్లో చెట్లు విరిగిపడి కరెంటు రవాణా వ్యవస్థపైన తీవ్రమైనటువంటి ప్రభావం పడింది. ఇదిలా ఉంటే నిన్నటి వర్షపాతంతో వాతావరణ శాఖ కీలక విషయాలను ప్రకటించింది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర జిల్లాలు, ఉత్తర దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో వాన బీభత్సం సృష్టించింది.